శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 2 కథలు చెప్పుదుము. 1. దహనులో బీవీ దేవ్ గారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. 2. బాంద్రాలోని హేమంత్ పంత్ ఇంటికి హోలీ పండుగ నాడు భోజనమునకు పోవుట. ప్రస్తావన: శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తులకి ఇహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపచేసి అప్రాప్యమును ప్రాప్తింపచేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున చేర్చుకునేటి వారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే గాని అంతకంటే ఎక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రులవుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదము. దేవ్ గారింట ఉద్యాపన వ్రతము. దహానులో బీవీ దేవ్ గారు మమల్తారుగా ఉండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యంలో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తం నిశ్చయించెను. దేవ్గారు బాబూసాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలెననియు వారు రాకున్నచో అసంతృప్తికరముగా ఉండుననియు రాసెను. జోగ్ ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమైన విజ్ఞాపనను బాబా విని ఇట్లనెను: నన్నే గుర్తుంచుకొని వారిని నేను మరవను. నాకు బండి గాని, టాంగా గాని, రైలు గాని, విమానం గాని అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచివారి వద్దకు నేనే పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యదను. అతనికి సంతోషమైన జవాబు రాయుము. నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని రాయుము. జోగ్ బాబా చెప్పినది దేవునకు రాసిను. దేవ్ గారెంతో సంతసించిరి. కానీ బాబా రహతా, రూయి, నీమ్గాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకి తెలియను. బాబాకు అవశ్యమైనదేమీయూ లేదు. వారు సర్వంతర్యామి అవుటచే హఠాత్తుగా నేరుగు రూపమున వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గోసంరక్షకుడై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మమల్తాదారుని కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మమల్తాదారే అతడికి వచ్చెను. స్టేషను మాస్టారు సన్యాసిని దేవ్ గారికి పరిచయం అనర్చెను. ఇద్దరు ప్లాట్ఫామ్ మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుచుండుచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అతడి నుండి పోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చెనేమో అని దేవ్ అనుకొనెను. ఉద్యాపనకు కావాల్సిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనమునికై వచ్చితనని సన్యాసి చెప్పెను. అందుకు దేవ్, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి, 2 కుర్రవాళ్ళు నాతోనున్నారు అనెను. దేవ్, మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటలు కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలనని అడిగెను. సన్యాసి ఎవరినీ పంపనవసరం లేదనియు తామే స్వయముగా వచ్చేదమనియూ చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని దేవ్ చెప్పెను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవ్ గారు బాపు సాహెబ్ జోగ్కు ఉత్తరము రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని రాసెను. జోగ్ ఉత్తరము తీసుకొని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తెరవక మునిపే బాబా ఇట్లనెను: హో, వాగ్దానము చేసి దగా చేసి అనుచున్నాడా? ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కానీ నన్ను పోల్చుకొనలేకపోయానని రాయుము. అట్టివాడు నన్ను పిలవనేలా? సన్యాసి చందాల కొరకు వచ్చెనని అనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చేదనంటిని. ముగ్గురు సరిగా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడు పొల్లు చేయను. ఈ జవాబు జోగ్ హృదయంలో ఆనందము కలగజేసెను. బాబా సమాధానం అంతయు దేవ్ గారికి రాసెను. దానిని చదవగానే దేవుకు ఆనంద బాష్పములు దొర్లెను. అనవసరంగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెనో
సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనంకు వచ్చేదన్న మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యం కలగజేశాను. భక్తులు పూర్ణంగా సద్గురును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములకు సవ్యంగా నెరవేరునట్లు చూచెదరు అనున్నది ఈ కథ వల్ల స్పష్టమగుచున్నది. హేమండ్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఇక బాబా తన ఫోటో రూపంన సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము. 1917వ సంవత్సరం హోలీ పండుగ నాడు వేకువజామున హేమండ్ పంత్ ఒక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పెను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూసేసరికి సన్యాసి గాని బాబా గాని కనిపించలేదు. స్వప్నంను బాగుగా గుర్తు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబా గారి సహవాసం 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము నెల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాక, కొంచెము బియ్యము ఎక్కువ పోయవలనని చెప్పెను. అది హోలీ పండుగ దినము. వచ్చి వారెవరని, ఎక్కడి నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగెను. ఆమె అనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పనించి తాను కాంచిన స్వప్నమును తెలియచేసెను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునాయని ఆమెకు సంశయము కలిగెను. అందులకు హేమండ్ పంత్, బాబా స్వయముగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెం బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనెను. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీయూ చేసిరి. మిట్ట మధ్యాహ్నముకు సర్వము సిద్ధమయ్యను. హోలీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి, భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండిటి మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహములోని వారందరూ కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములు అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకొని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గుండ్లము పెట్టిరి. అన్నశుద్ధి అయ్యను అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుటకిది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యమును సమర్పించిరి. అందరూ భోజనము ప్రారంభింపపోచుండగా మేడ మెట్లపై చప్పుడు వినిపించెను. హేమండ్ పంత్ వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషులచట ఉండిరి. ఒకరు ఆలీ మహ్మద్, వేరొకరు మౌలానా ఇస్ము ముజావర్. ఆ ఇరువురు వడ్డన అంతయు పూర్తి అయి అందరినూ భోజనం చేయుటకు సిద్ధముగా ఉండుటను గమనించి హేమండ్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకుని వచ్చితివా? తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు. కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. ఆ తర్వాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమండ్ పంత్ కాగితము విప్పి చూసేసరికి అందులో పెద్దది అగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరం గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించెనని అనుకొనెను. గొప్ప ఆసక్తితో నీకు ఆ పటమెట్లు వచ్చెనని ఆలీ మహ్మద్ను అడిగెను. అతడు ఆ పటముగా అంగడిలో కొంటిని అనియు దానికి సంబంధించిన వివరాలన్నీయూ తర్వాత తెలియజేసేదనను. తక్కిన వారు భోజనముకు కనిపెట్టుకొని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమండ్ పంత్ వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీయూ వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములోనున్న బాబా యొక్క చక్కని రూపం చూచి అందరూ అమితానందభరితులైరి. ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమండ్ పంత్కు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అది ఆలీ మహ్మద్కి ఎట్లు దొరికెను, అతడెందుకు తెచ్చెను, దానిని హేమండ్ పంత్కి ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయములలో చెప్పుకొందుము. 40వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.